ఫ్రెండ్స్, వెల్కమ్ టు చింతలి వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను మంచి బిర్యానీ అయితే మీకు చేసి చూపిస్తాను. అది కూడా హోటల్ స్టైల్ అనమాట. హోటల్ రెస్టారెంట్ స్టైల్లో మటన్ దమ్ బిర్యానీ. అది సేమ్ ముస్లిమ్స్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటారో ఆ విధంగా అయితే నేను మీకు బిర్యానీ అనేది చేసి చూపిస్తాను. సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మటన్ నేను బోన్లెస్ తీసుకున్నాను. ఇది వచ్చేసి 1 kg మటన్ అయితే ఉంటుందన్నమాట. దీన్ని మంచిగా పసుపు, ఉప్పు, కొంచెం కరివేపాకు వేసుకుని అయితే ఫస్ట్ నేను 5 విజిల్స్ అయితే పెట్టేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరకాయ, టమాటాలు, హోల్ గరం మసాలా రెడీ అయితే చేసుకున్నాను. ఫస్ట్ అయితే మనం ఇప్పుడు ఆయిల్ అనేది వేసుకుందామండి. ఆయిల్ కూడా మంచిగా అయితే కాగాలన్నమాట. ఇప్పుడు మన బిర్యానీకి ఎంత ఆయిల్ అయితే సరిపోతుందో దాన్ని బట్టి, క్వాంటిటీని బట్టి అయితే వేసుకోండి. ఫస్ట్ అయితే నేను హోల్ గరం మసాలా అనేది వేసుకుంటున్నాను. చెక్క, లవంగాలు, దాల్చిన చెక్క, అట్లానే ఆ బిర్యానీ ఆకు, షాజీరా ఇవన్నీ వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని మంచిగా అయితే వీటిని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇవి మనకైతే మంచిగా ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి ఏ బిర్యానీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి నాకు. అట్లాగే మటన్ బిర్యానీ ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదిగోండి, ఈ విధంగా ఉల్లిపాయలు వేసుకొని ఇవి కూడా మంచిగా అయితే ఫ్రై చేసేసుకుందాము. ఫ్రెండ్స్, నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఓకేనా? అది కూడా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు బిర్యానీ చేసుకోవటం చాలా ఈజీ అవుతుంది. మనం బయటకు వెళ్ళి తినాల్సిన అవసరం కూడా లేదు. ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మనకు ఉల్లిపాయ ఫ్రై అవుతూ ఉంది కదా. ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి నేను మొత్తం 3 గ్లాసెస్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. తీసుకొని ఈ బియ్యాన్ని నేను కరెక్ట్గా 1 అవర్ అయితే నానబెట్టేసుకున్నాను. ఈ విధంగా మనం బియ్యం అనేది ముందుగా నానబెట్టుకొని వండుకుంటే చాలా బాగా వస్తుంది. ఇందులో కూడా నేను కొంచెం బిర్యానీ మసాలాలు అన్నీ వేసాను అనమాట. ఇదిగో చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ ఉల్లిపాయ కూడా మంచిగా ఫ్రై అవుతుంది. ఇంకొంచెం సేపు అయితే ఫ్రై చేద్దామండి. ఇక్కడ వచ్చేసి నేను అల్లం, చిన్నుల్లిపాయ, అట్లానే కొంచెం ఎండు కొబ్బరి కలిపి మెత్తగా పేస్ట్ అయితే చేసుకున్నాను. ఈ మసాలా కూడా నేను ఈ బాస్మతి రైస్లో అయితే 1 స్పూన్ అయితే వేసాను. ఇవన్నీ మనం స్టార్టింగ్లోనే వేసేసి ఉడికించుకుంటే మనకి ఆ ఫ్లేవర్స్ మొత్తం కూడా బిర్యానీకి పడతాయి అన్నమాట. అప్పుడు టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇదిగోండి, పక్కన మనకు ఉల్లిపాయలు కూడా మంచిగా ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు ఈ స్టవ్ అయితే ఆన్ చేసేసుకుందాము. ఇందులో మనం రైస్కి సరిపడ్డ సాల్ట్ అనేది వేసుకుందాము. మీ టేస్ట్కి తగ్గట్టు అయితే మీరు వేసుకోండి. ఎందుకంటే మనం మటన్లో కూడా సాల్ట్ వేస్తాం కదా. సో ఇందులో కొంచెం అడ్జస్ట్ చేసి వేసుకోండి సాల్ట్ అనేది. ఇప్పుడు మనకి మటన్కి సరిపడ్డ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను వేస్తున్నాను. మీరు మసాలా తినే దాన్ని బట్టి ఈ మసాలా అనేది వేసుకోండి ఫ్రెండ్స్. నేను పక్కన ఇట్లా బిర్యానీ చేస్తూనే ఉన్నాను కానీ పక్క నుంచి మా పాప అయితే బాగా అల్లరి చేస్తుందన్నమాట. నాకు చూపించు, నేను ప్రిపేర్ చేస్తాను అని చెప్పేసి మరీ అల్లరి చేస్తుంది. మనకి ఇవి ఇట్లా ఫ్రై అవుతూ ఉంటే చాలా కమ్మని టేస్ట్ అయితే వస్తుందండి. ఇప్పుడు మనం రైస్ పెట్టుకున్నాం కదా, అందులో నేను 1 గంట ఆయిల్ కూడా వేసాను. ఈ ఆయిల్ అనేది వేయటం వల్ల మనకి రైస్ అనేది ఉడికేటప్పుడు మెతుకు అనేది అంటుకుపోకుండా మంచిగా పొడి పొడిలాడుతూ చాలా నీట్గా అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిరకాయలు కూడా వేసుకుందాము. ఫ్రెండ్స్, మీరు గమనించారా, నేను ఇక్కడ పచ్చిమిరకాయలు కట్ చేయలేదు, విరగొట్టలేదు, డైరెక్ట్గా పచ్చిమిరకాయలు వేసేసాను. అది ఎందుకు అంటే మనం ఇప్పుడే కట్ చేసి వేసుకుంటే మనకి కర్రీ మొత్తం రెడీ అయ్యేసరికి మొత్తం పేస్ట్ అయిపోతుంది అనమాట. అందుకని ఇప్పుడు ఇందులో నేను 2 కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసాను. ఇవి కూడా మనకి మంచిగా అయితే మెత్తపడాలన్నమాట. మనం ఈ విధంగా పచ్చిమిరకాయలు వేయటం వల్ల మనకి ఎక్కువ కారం అనేది అనిపించదు. మనకి ఆ టేస్ట్ కూడా ఆ పచ్చిమిరకాయలు, ఈ మసాలాలో వేగిన పచ్చిమిరకాయలు తింటున్నా కానీ సూపర్గా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది చూస్తున్నారు కదా, మనకి టమాటాలు కూడా బాగా మెత్తపడుతున్నాయి. ఈ విధంగా మనకి అడుగు అనేది పట్టకుండా మంచిగా అయితే కలిపేసుకోవాలి.
మనకు ఇంకో పక్కన రైస్ కూడా రెడీ అవుతూ ఉంది కదా, ఒకసారి అయితే కలిపేసుకుందాము. ఇదిగోండి, ఇప్పుడు మనకి మసాలాలు వేగినాయి కదా, మనం బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి మటన్ కూడా వేసేసుకుందాము. వేసేసుకొని బాగా కలిపేద్దాం. ఫ్రెండ్స్, నేను చెప్పిన స్టైల్లో బిర్యానీ అనేది చేయండి. పక్కా కొలతలతో చెప్తున్నాను, మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు బిర్యానీ చేసిన తర్వాత సూపర్ వచ్చిందని చెప్పేసి మీరే నాకు కామెంట్ అయితే చేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది, అంత సూపర్గా ఉంటుంది అన్నమాట. మనకి ఇప్పుడు ఈ మసాలాలు మొత్తం కూడా మనకి మటన్కి బాగా పట్టాలన్నమాట. ఇప్పుడు మనం టేస్ట్కి సరిపడ్డ కారం అయితే వేసుకుందాము. మనం పచ్చిమిరకాయలు కూడా వేసాం కదా, సో ఈ కారం అనేది కొంచెం అడ్జస్ట్ చేసి వేసుకోండి. బాగా స్పైసీ తినేవాళ్ళు కూడా ఉంటారు, అది మీ టేస్ట్కి తగ్గట్టు స్పైసీ అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో నేను ఒక చిన్న కప్ అయితే పెరుగు కూడా వేస్తున్నాను. మనకి బిర్యానీ అంటే కంపల్సరీ కర్డ్ ఉండాలి కదా, సో కొంచెం అది కూడా నేను కొంచెమే వేసానండి పెరుగు. ఇది మొత్తం కేజీ మటన్ అన్నమాట. నేను 3 గ్లాసెస్ రైస్ అయితే తీసుకున్నాను. మనకైతే కంప్లీట్గా కరెక్ట్గా సరిపోతుంది. ఇది మొత్తం మంచిగా మనకి ఈ పెరుగు కూడా బాగా కలవాలి, బాగా ఉడకాలన్నమాట. మనకి మటన్ అనేది ఉడకటానికి చాలా టైం పడుతుంది, అందుకే స్టార్టింగ్లోనే నేను విజిల్స్ పెట్టేశాను. ఇప్పుడు మనం కొంచెం కసూరి మేతి అనేది ఈ రైస్లోనే వేసేసుకున్నాము, అట్లాగే కర్రీలో కూడా వేసుకుందాం. ఈ కసూరి మేతి వేయటం వల్ల మనకి ఇంకొంచెం టేస్ట్ అనేది యాడ్ అవుతుంది, ఇంకా చాలా బాగుంటుంది. చూసారు కదా, మసాలాతోటి ఈ కర్రీ ఇప్పుడే ఎంత సూపర్ టెంప్టింగ్గా ఉందంటే బిర్యానీలోకి ఇంకా బాగుంటుంది. మనకి ఇంకా ఎటువంటి కర్రీ అనేది కూడా అవసరం లేదు, డైరెక్ట్గా ఇదే విధంగా తినేసేయచ్చు. నేనైతే బిర్యానీలో ఇంకా సపరేట్ కర్రీ అనేది వేసుకోను. ఆ రైస్లో ఉన్నటువంటి ఆ మసాలాతోటి ఆ పీసులతోటే చాలా ఫుల్గా అయితే తినేస్తామన్నమాట. మేము ఇట్లా బిర్యానీలు చేసుకున్నప్పుడు కర్రీ అనేది చాలా తక్కువగా ప్రిపేర్ చేసుకుంటాము. ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా అయితే వేస్తున్నాను. గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి మీ ఇష్టం ఫ్రెండ్స్, మీ దగ్గర ఏ మసాలా ఉంటే అదైతే యూస్ చేయొచ్చు. నేనైతే ఓన్లీ గరం మసాలానే యూస్ చేశాను, ఎందుకంటే మేము స్పైసీనెస్ ఎక్కువ తినం కదా, సో అందుకని అన్నమాట. ఫ్రెండ్స్, నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీకు. ఏంటంటే ఫ్రెండ్స్, మీరు నా డైమండ్ వీడియోస్ చూశారు, అక్కడ బాగా వ్యూస్ అయితే వచ్చినాయి. ఇదిగోండి, ఇప్పుడు కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను, ఎందుకంటే మసాలాలు అనేది అడుగు పట్టకుండా ఉండటం కోసం కొంచెం వాటర్ అయితే వేశాను. నా డైమండ్ వీడియోస్కి అయితే మంచిగా చూశారు, మంచిగా రెస్పాన్స్ వచ్చింది. సో అదేవిధంగా ఇప్పుడు నేను కుకింగ్ వీడియోస్ చేస్తున్నాను కదా, మరి నా కుకింగ్ వీడియోస్ కూడా కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే కదా నాకు మీరు చూస్తున్నారు అని చెప్పేసి నాకు ఇంకా మంచిగా మోటివేషన్ అనేది వస్తుంది. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను కదా. సో అందుకనే ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా. ఇదిగో మనకి రైస్ కూడా చూడండి కుక్ అవుతుంది కదా. మనకి ఇక్కడ రైస్ వచ్చేసి ఒక 60% 70% కుక్ అయితే చాలు, అంతకు మించి ఎక్కువ అవసరం లేదు. ఎందుకు అంటే మనకి ఆల్రెడీ ఈ గ్రేవీలో మనకి గ్రేవీ ఉంది, వాటర్ వస్తుంది. సో మనకి హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది అన్నమాట రైస్. ఇట్లా ఈ కర్రీని మొత్తం మనం ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇదిగో చూస్తున్నారు కదా రైస్ నేను ఎలా వేస్తున్నానో. ఈ విధంగా మనం ఒక జాలీల గంటితోటి రైస్ మొత్తం అనేది ఫిల్టర్ చేసుకోవాలి. మనకి వాటర్ అనేది అస్సలు రాకూడదు అన్నమాట. ఈ విధంగా మీరు ఇంకోటి ఫ్రెండ్స్, మనకు కర్రీ లేయర్స్గా కూడా వేసుకోవచ్చు, కానీ ఇది మటన్ కాబట్టి నేనైతే లేయర్స్గా వేయట్లేదు, డైరెక్ట్గా దమ్మే చేసేస్తున్నాను. ఈ వాటర్ మొత్తం, ఎక్సెస్ వాటర్ మొత్తం దిగిపోయిన దాకా ఉంచేసి ఈ రైస్ మొత్తం మనం ఇట్లా లేయర్స్గా వేసేసుకోవాలి. ఇదిగో చూసారు కదా, సేమ్ నేను చెప్పిన ప్రాసెస్లోనే చేయండి, మీకైతే చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇట్లా మొత్తం రైస్ మొత్తం వేసేసుకున్నాక కొంచెం కొత్తిమీర అయితే నేను పైన అయితే జల్లేసుకుంటున్నాను. బిర్యానీ మాత్రం అద్దిరిపోతుంది అన్నమాట. ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి.
మా పాప అయితే చాలా వెయిట్ చేస్తుంది బిర్యానీ కోసం. ఆకలి ఆకలి అనేసి అంటుంది. అందుకే నేను త్వరగా అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. నేనైతే దీంట్లోకి మటన్ కర్రీ కూడా చేశాను, కానీ నేనైతే వీడియో అయితే తీయటం లేదండి. ఇదిగోండి ఇప్పుడే ఫ్రెష్గా అయితే తాటి ముంజలు కూడా తెప్పించుకున్నాము. బిర్యానీ తిన్న తర్వాత ఈ తాటి ముంజలు తింటే చాలా బాగుంటుంది టేస్ట్. మనకి సమ్మర్లోనే కదా తాటి ముంజలు వచ్చేది. సో ప్రతి ఒక్కళ్ళు తాటి ముంజలను తినండి. ఎందుకంటే ఈ తాటి ముంజలు తినటం వల్ల మనకి బాడీలో ఉన్నటువంటి హీట్ అనేది తగ్గుతుందన్నమాట. అండ్ తాటి ముంజలు చాలా హెల్దీ అండి. ప్రతి ఒక్కళ్ళు మీకు దగ్గరలో ఎక్కడ దొరికినా కానీ కొనుక్కొని ఖచ్చితంగా తినండి. ఇదిగోండి ఇక్కడైతే మా పాప అయితే మొత్తం అవి పీల్ తీస్తుందన్నమాట. తీసేసి అట్లా కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం కూల్గా తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు ఎవరైనా కానీ తాటి ముంజలతో పాయసం ఎప్పుడైనా టేస్ట్ చేస్తారా? చాలా బాగుంటుంది. నేను మీకు తాటి ముంజలతో పాయసం కూడా వీడియో చేస్తాను. చాలా బాగుంటుంది. సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. పోనీ మీలో ఎవరికైనా తాటి ముంజల పాయసం తెలిస్తే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి రైస్ అనేది ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది. నేను ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. మనం స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే రైస్ తిప్పేయకూడదండి. ఎందుకంటే మనం అప్పుడే ఆఫ్ చేసి ఉంటాం కదా, మనకి రైస్ అనేది విరిగిపోతుంది అనమాట. కనీసం మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అయినా కానీ దానికి రెస్ట్ ఇచ్చేసేయాలి. అప్పుడు మనకి అన్నం అంతా పొడిపొడిలాడుతూ చాలా మంచిగా అయితే వస్తుంది. ఇదిగోండి ఇప్పుడు ఫైనల్గా అయితే మంచి కమ్మని టేస్ట్ అయినటువంటి మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, మీకు పీసెస్ కూడా నేను చూపిస్తాను ఎంత బాగా కుక్ అయ్యిందో. చూస్తున్నారు కదా. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా హోటల్ స్టైల్లో, అది కూడా ముస్లిమ్స్ చేసుకునేటువంటి మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. నేను మీకు ఈ బిర్యానీ టేస్ట్ చూపిస్తాను. అది ఎట్లా ఏమేమి పెట్టుకొని తింటే బాగుంటుందో కూడా నేను మీకు చెప్తాను. ఆ విధంగా ట్రై చేయండి, ఓకేనా. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా దమ్ బిర్యానీ అనేది నేను ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇదిగో చూడండి ఎంత బాగుందో చూడండి. అన్నం కూడా మనకి ఎంత పొడిలాడుతూ ఉందో కదా. మనం రైస్ అయితే పెట్టేసుకున్నాం కదా. ఇదిగోండి మటన్ కర్రీ అనేది నేను జస్ట్ మసాలా వేసి చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేశాను. ఈ మటన్ కర్రీ అనేది నేను వీడియో అయితే చేయలేదన్నమాట. ఎందుకంటే వీడియో చాలా లెంతీ అయిపోతుందని చెప్పేసి. ఆల్రెడీ మటన్ కర్రీ చేసుకోవడం మ్యాక్సిమం అందరికీ వచ్చు కదా. ఒకవేళ ఎవరికన్నా వీడియో కావాలి అనుకుంటే, రెసిపీ కావాలనుకుంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం నేను మీకు మటన్ కర్రీ కూడా ఎలా చేసుకోవాలి అన్నది నేను మీకైతే వీడియో చేస్తానన్నమాట. చూసారు కదా, చాలా ఎమ్మీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనకి ప్లేట్ అనేది రెడీ అయిపోయింది. ఇందులో మనం ఇప్పుడు కొంచెం క్యారెట్, అట్లానే కీర దోసకాయ, అట్లానే ఆనియన్ సలాడ్ కూడా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే నా దగ్గర క్యారెట్ అయితే లేదనమాట. సో ఈరోజైతే ఆనియన్, కీర దోసకాయ, లెమన్తో అయితే సరిపెట్టేసుకుందాము. చూస్తారు కదా, సూపర్ టేస్టీగా మంచి దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఫుల్గా తినేసి ఫుల్గా నిద్రపోవాలన్నమాట ఈరోజు అయితే, ఓకేనా. సూపర్ టేస్ట్ అయితే ఉంది. మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి, ఓకేనా. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.